వెల్కమ్ టు తెలుగు హారర్ స్టోరీస్. మీకు హారర్ స్టోరీస్ ఇంట్రెస్ట్ అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీ వీక్ వీడియో రిలీజ్ అవుతుంది. సో ఇవాళ స్టోరీ స్టార్ట్ చేద్దామా? నా లైఫ్లో ఒక భయంకరమైన సిచ్యువేషన్ జరిగింది. నేను ఇవాళ ఆ సిచ్యువేషన్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో ఇష్టంతో పెంచుకున్న మ్యాక్స్ అంటే ఒక డాగ్. నేను దాన్ని చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచుకున్నాను. కానీ అది నన్ను వదిలేసి వెళ్ళిద్ది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రాణాలు కాపాడడం కోసం మ్యాక్స్ తన ప్రాణాన్ని వదిలేసుకుంది. అసలు ఇలా జరగడానికి కారణం ఏంటో, ఆ ఇన్సిడెంట్లో జరిగిన విషయం అంతా ఏంటో నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. మ్యాక్స్ ఒక జర్మన్ షెపర్డ్ బ్రీడ్ డాగ్. మ్యాక్స్కి నేను ఎంతగానో ట్రైనింగ్ ఇచ్చాను. నేను ఒక్క విజిలేస్తే చాలు, నేను ఎక్కడున్నా మ్యాక్స్ వెంటనే వచ్చేస్తుంది. యాక్చువల్గా మా కాలేజ్ అయిపోవడంతో క్లాస్మేట్స్ అందరూ కలిసి ఒక టూర్ ప్లాన్ చేశారు. నేను మ్యాక్స్ని వదిలి అస్సలు ఉండేదాన్ని కాదు. సో టూర్కి మ్యాక్స్ని కూడా తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ టౌన్లో ఉన్న ఒక గెస్ట్ హౌస్ని బుక్ చేశారు. కానీ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, దాని పేరు సునీత. అది ఎప్పుడు చూసినా నాతో వసే మనం అడ్వెంచర్స్ చేద్దామే అని అంటూ ఉంటుంది. అది నా దగ్గరకు వచ్చి వీళ్ళందరితో మనం ఉండడం ఎందుకు, మనం టౌన్ అవుట్స్కట్స్లో ఒక ఇంటిని బుక్ చేసుకొని అందులో ఉందామే అని నాతో అనింది. నేను దానికి వద్దే, మనం వీళ్ళతో ఉండడమే బెటర్ అని చెప్పినా కూడా అది వినలేదు. సో నేను కూడా మ్యాక్స్ని తీసుకొని వీళ్ళందరితో వెళ్ళడం కంటే సునీతతో ఉండడమే బెస్ట్ అని ఆలోచించి చేసేదేమీ లేక సరే అని ఒప్పుకున్నాను. ఇంకా మేము టౌన్ అవుట్స్కట్స్లో ఒక ఇంటిని ఒక 3 days కోసం బుక్ చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారు. ఇంకా మేము ట్రిప్కి వచ్చాం కాబట్టి ఆ ప్లేసెస్ అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి నైట్ అయ్యేసరికి ఇంక మేము బుక్ చేసుకున్న రూమ్కి వెళ్తూ ఉన్నాము. అసలు ఆ రూమ్ ఉన్న ప్లేస్ అంతా ఎలా ఉందంటే, ఆ రోడ్స్ అంతా చాలా చీకటిగా ఎంటీగా అసలు ఎవ్వరూ లేకుండా ఉంది. మేము బుక్ చేసుకున్న రూమ్ పక్కనే ఒక చిన్న ఇల్లు మాకు కనిపించింది. ఆ ఇల్లు చూడ్డానికి ఎలా ఉందంటే మనం టిపికల్ హర్రర్ మూవీస్లో చూసే ఇల్లులానే ఉంది. సో అప్పుడు నేను సునీతతో అవసరమానే మనకి, హ్యాపీగా మన ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు ఈ టౌన్ బయట దోమలు కుట్టించుకుంటా మనం ఇక్కడ ఉండటం అవసరమా అని అడిగాను. అప్పుడు సునీత నాతో ఏమనిందంటే, వసే నీకు ఒకటి చెప్పాలే, ఈ ఇల్లు నేను ఎందుకు బుక్ చేశానో నీకు తెలుసా? దీని పక్కనే ఉంది కదా ఇల్లు, అందులో ఎవరో ఒక ముసలావిడ ఉందంట, ఆమె దెయ్యమని చెప్పి బయట టాక్ ఉందే అని నాతో చెప్పింది. అప్పుడు నేను వసే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నన్ను భయపెట్టకు, నాకు అసలే దెయ్యాలంటే భయం కదా అని దాంతో అన్నాను. అప్పుడు సునీత నవ్వి, వసే అదేం నిజం కాదులేవే, నువ్వేం టెన్షన్ పడకు, మనం అసలే బాగా తిరిగి టైర్డ్ అయిపోయి ఉన్నాం, స్నానం చేసి నిద్రపోదాం పదా అని నాతో అనింది. ఇంకా నేను సునీత నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అప్పుడు నేను ఆ ఇంటి వైపు చూశాను. ఆ ఇల్లంతా చాలా చీకటిగా, ఆ ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ చాలా పాతబడిపోయిన గోడలాగా నాకు అనిపిస్తూ ఉంది. ఆ ఇల్లు కూడా అలానే చాలా పాతగా ఉంది. ఫ్రంట్ ఉన్న గేట్స్కి కూడా బాగా తుప్పు పట్టిపోయి ఉన్నాయి. నేను మ్యాక్సీని చైన్ పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నాను. మ్యాక్సీ మేము ఆ ఇంటిని క్రాస్ చేస్తుంటే గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. నాకు చిన్నప్పటి నుండి మ్యాక్సీ బాగా అలవాటు కాబట్టి మ్యాక్సీ ఇలా ఎప్పుడు అరుస్తుందో నేను చెప్పగలను. ఏదైనా భయంకరమైనది కానీ ఆర్ సస్పీషియస్గా ఏదైనా కనిపిస్తే కానీ యాక్చువల్గా మ్యాక్సీ ఇలా అరవదు. కానీ ఇదంతా అనవసరంగా ఇప్పుడు ఆలోచించడం ఎందుకులే అని నేను మ్యాక్సీ ఇంకా సునీత మేము బుక్ చేసుకున్న రూమ్లోకి
వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక తినేసి సునీత నిద్రపోయింది. కాసేపు అయినాక మ్యాక్సీ కూడా నిద్రపోయింది. సో నాకు కొత్త ప్లేస్ అవ్వడం వల్ల ఆ రోజు నైట్ నిద్ర పట్టలేదు. సో ఇంక నేను టైంపాస్ చేద్దామని నా ఫోన్ తీసుకొని అందులో సాంగ్స్ వింటూ మా రూమ్లో నుండి అటువైపు చూస్తూ ఉన్నాను. ఆ ఇంటి బయట ఎవరో ఒకతను చేతిలో టార్చ్ పట్టుకొని ఆ ఇంటి వైపు పాయింట్ చేసి చూస్తూ ఉన్నాడు. నాకు ఆ టార్చ్లో ఒక ముసలావిడ కనిపించింది. ఆమె చూడ్డానికి ఒక 50 to 60 మధ్యలో ఏజ్ ఉంటుందనుకుంటా. ఆమె ఆ గేట్ వైపుగా నడుచుకుంటూ వస్తూ కింద పడిపోయింది. సో గేట్ బయట టార్చ్ పట్టుకున్న అతను ఆమె పడగానే టెన్షన్గా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెను పైకి లేపాడు. ఆ తర్వాత అలా ఆమెని ఆ ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళాడు. నాకు అసలు ఏం జరుగుతుంది అని ఏమీ అర్థం కావడం లేదు. సో నేను అటువైపే క్లియర్గా చూస్తూ ఉన్నాను. నాకు ఇంటి బయట ఇందాక ఆమెను లోపలికి తీసుకెళ్ళిన వ్యక్తి బైక్ కనిపించింది. నేను గంట తర్వాత చూసినా కూడా ఆ బైక్ అక్కడే ఉంది. నాకు ఏమీ అర్థం కాలేదు. మేబీ ఆ ముసలావిడికి ఈయనేమైనా రిలేటివా అని నేను అప్పుడు అనుకున్నాను. అలా అవుతూ ఉండగా ఒక 4 to 5 అవర్స్ తర్వాత ఆ బైక్ కూడా నాకు కనిపించలేదు. ఇంక మార్నింగ్ అంతా బాగా తిరగడం వల్ల నేను కూడా ఇంక నిద్రపోయాను. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నెక్స్ట్ డే మా టూర్ అంతా అయిపోయింది. నైట్ మేము మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళాం. వెళ్ళాక నేను, సునీత ఇంకా మ్యాక్సీ పైకి వెళ్ళాం. నేను సునీత తింటూ ఉన్నాం. తినేసిన తర్వాత సునీతకి ఏదో కాల్ వచ్చింది. సునీత అక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్ళి అలా మాట్లాడుతూ ఉంది. నేను పైన కిటికీలో నుండి చూస్తూ ఇదంతా గమనిస్తూ ఉన్నాను. సునీత అలా మాట్లాడుతూ ఆ ఇంటి ఎదురుగా వెళ్ళింది. ఆ ఇంటి ఎదురుగా వెళ్ళగానే సునీత సడన్గా ఆ ఇంటి వైపు తిరిగి చూసింది. అప్పుడు సునీత ఆ ఇంటి వైపు టార్చ్ వేసి అలా చూస్తూ ఉంది. నాకప్పుడు ఆ టార్చ్ లైట్లో ఆ ముసలావిడ అలాగే నడుచుకుంటూ వస్తూ కింద పడిపోయినట్టు కనిపించింది. ఇంకా సునీత టెన్షన్తో గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆమెను పైకి లేపాక వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇదంతా చూడగానే నాకు ఇంక భయం ఎక్కువైంది. నిన్న నేను ఎలాగైతే ఒక అతను ఆ ఇంట్లోకి వెళ్ళడం చూశానో అలాగే సునీత ఆ ఇంట్లోకి వెళ్ళింది. నాకు ఫస్ట్ ఏమీ అర్థం కాలేదు. నేను ఫోన్ తీసుకొని వెంటనే సునీతకి కాల్ చేశాను. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇంకా నేను బాగా టెన్షన్ పడుతూ ఉన్నాను. ఇంకా నేను ఆ ఇంట్లోకి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నా. వెళ్దామంటే నాకు చాలా భయం వేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలో కూడా నాకు అస్సలు అర్థం కాలేదు. నేను ఇంకా భయంతో మా ఫ్రెండ్స్కి కాల్ చేద్దామని అనుకున్నాను. కానీ నేను ట్రై చేస్తుంటే వాళ్ళెవ్వరికీ నా కాల్ రీచ్ అవ్వడం లేదు. సిగ్నల్ అవుట్లో ఉందని నాకు అప్పుడు చూపించింది. ఇంకా నేనే సునీత కోసం వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. నేనింకా ఇంటి బయటికి రాగానే మ్యాక్సీ కూడా నాతో వచ్చేసింది. నేను ఆ ముసలావిడ ఇంట్లోకి వెళ్దామని అనుకుంటున్నాను. మ్యాక్సీని నాతో తీసుకెళ్ళాలి అని నేను అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ టైం అటువైపు నుండి వస్తున్నప్పుడు మ్యాక్సీ గట్టిగా అరిచింది. ఇంక నేను ఇంట్లోకి తీసుకెళ్తే అది ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. నిజం చెప్పాలంటే అసలు అక్కడ ఉంది ఎవరో కూడా నాకు కరెక్ట్గా తెలీదు. సో ఇలా స్ట్రేంజర్స్ని కుక్క కరిస్తే నాకే ప్రాబ్లం అని చెప్పి నేను మ్యాక్సీని ఇంటి బయటే ఆపాను. సో మ్యాక్సీ నా మాట వింటుంది కాబట్టి అక్కడే ఆగిపోయింది. నేను ఇంకా ఇంట్లోకి మెల్లగా వెళ్ళాను. ఎందుకంటే అక్కడ అసలు లైట్స్ ఏమీ లేవు. నా ఫోన్ టార్చ్ సహాయంతో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను. చూడగానే ఆ డోర్ ఓపెన్లోనే ఉంది. సో డోర్ని ఫస్ట్ నాక్ చేశాను.
ఎవ్వరూ నాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంక నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను. వెళ్ళి టార్చ్ వేసి మొత్తం చూస్తూ ఉన్నాను. ఆ ఇల్లంతా నాకు చాలా పాతగా అండ్ ఆ ఇంట్లో వస్తువులు ఏదో ఒక 50-60 సంవత్సరాల బ్యాక్‌వే లాగా నాకు అనిపించాయి. నేను మెల్లగా సునీతని పిలిచాను. ఆ ఇల్లంతా చాలా ఖాళీగా ఉండడం వల్ల నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తూ వినిపిస్తూ ఉంది. మళ్ళీ సునీత అని పిలిచాను. నాకు ఎటువంటి ఆన్సర్ రాలేదు. అదంతా చూస్తూ ఉన్నాను. నాకు ఒక రూమ్లో ఫ్రిడ్జ్ ఓపెన్లో ఉండడం గమనించాను. నేనింకా ఆ ఫ్రిడ్జ్ వైపుగా వెళ్ళాను. దగ్గరికి వెళ్ళి మెల్లగా ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి చూశాను. అది చూడగానే నాకు ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్లో నాకు సునీత తల కనిపించింది. ఇంకా నాకు చేతులు కాళ్ళు వణికాయి. నేను అక్కడి నుండి బయటకు వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. అలా అనుకుంటూ వెళ్తూ ఉండగా నాకు ఆ ఇంట్లో నుండి ఫుట్ స్టెప్స్ వినిపించాయి. నాకింకా చెమటలు పట్టాయి. ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. వెంటనే అక్కడ నాకు ఒక కబోర్డ్ కనిపించింది. ఆ కబోర్డ్లోకి వెళ్ళి దాక్కున్నాను. ఆ కబోర్డ్ ఎలా ఉందంటే లైన్స్ లాగా ఉన్నాయి. సో ఆ కబోర్డ్ లోపల నుండి బయట ఏం జరుగుతుంది అని కనిపిస్తూ ఉండిద్ది. సో నేను ఆ కబోర్డ్లోకి వెళ్ళి ఆ డోర్ని వేసుకొని ఆ హోల్స్లో నుండి చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఆ ముసలావిడ లోపలికి వస్తూ ఉంది. ఇంకా నాకు టెన్షన్ వచ్చేసింది. నేను కూర్చొని ఉన్న ర్యాక్లో ఏదో మెత్తగా నాకు తగులుతూ ఉంది. నాకు అదేంటో అర్థం కాలేదు. నేను మెల్లగా దాన్ని తాకి చూశాను. తాకి చూడగానే అక్కడ చేతులు కట్ చేసి కాళ్ళు అంతా కట్ చేసేసి ఆ ర్యాక్లో స్టోర్ చేసినట్టు నాకు కనిపించింది. అది చూడగానే నాకింకా చాలా భయం వేసింది. నేనేమైనా సౌండ్ చేస్తే ఆ బయట ఉన్న ముసలావిడ ర్యాక్లో ఉన్న నన్ను బయటికి తీసి చంపేస్తుంది. సో నేను ఊపిరి ఆపుకొని ఆ హోల్స్లో నుండి ఆ ముసలావిడ్ని చూస్తూ ఉన్నాను. నేను గమనించింది ఏంటంటే ఆ ముసలావిడికి యాక్చువల్గా కళ్ళు లేవు. ఆమె డోర్ ఇంకా వాల్స్ సహాయంతో నడుచుకుంటూ వస్తుంది. ఆమె మెల్లగా ఆ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసింది. ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి దానిలో నుండి సునీత తల స్లోగా తీసింది. తల తీసి దాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉంది. అసలు నేను అది చూడలేకపోయాను. ఇంతకాలం నా బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న సునీతని అలా ఆ ముసలావిడ కోసుకొని తింటుంటే నేను తట్టుకోలేకపోయాను. ఆమె సునీత తలని అలాగే మెల్లగా కోసుకొని తింటూ ఉంది. నాకు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఇంకా ఆమె సునీత తలని అంతా తినేసిన తర్వాత ఒక్కసారిగా ర్యాక్ వైపు తిరిగింది. అది చూడగానే నాకు ఇంకా భయం ఎక్కువైంది. ఆమె నన్ను ఏమైనా చూసిందా అని నాకేం అర్థం కాలేదు. ఆమెకి కళ్ళు లేవు కదా, మరి నేనెలా ఆమెకు కనిపించాను? నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఆమె మెల్లగా ర్యాక్ వైపు వస్తూ ఉంది. వచ్చి ఆ ర్యాక్ని ఓపెన్ చేసింది. నేనప్పుడు ఆమె మొహాన్ని చూశాను. ఆమె మొహం చాలా భయంకరంగా, ఆమె నోటి నుండి సునీత రక్తం కారుతూ ఉంది. నాకింకా వామిటింగ్ వచ్చేసింది. ఆమె తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని గట్టిగా గుచ్చింది. ఆమె యాక్చువల్గా అక్కడ ఉన్న శరీరంని గుచ్చాలని అనుకుంది. కానీ నేను అక్కడ ఉండడం వల్ల ఆ కత్తి బలంగా నా కాలికి గుచ్చుకుంది. నాకింకా ఏడుపు వస్తూ ఉంది. బయటకి అరవలేను. నా మొహాన్ని ఇంకా నా చేత్తో కవర్ చేసుకున్నాను. మళ్ళీ ఆమె ఆ ర్యాక్ని క్లోజ్ చేసేసింది. నేను ఇంకా ఆ కత్తిని మెల్లగా తీశాను. నొప్పి చాలా భయంకరంగా ఉంది. ఆమె ఇంటి బయటికి వెళ్ళడం నేను గమనించాను. అది చూడగానే నాకు భయం ఎక్కువైంది. ఎందుకంటే నేను ఇంటి బయట నా చెప్పుల్ని వదిలేసి వచ్చాను.
అది చూస్తే నేను వచ్చింది ఆమెకి అర్థమైపోతుంది. సో నేను మెల్లగా ఆ ర్యాక్ని ఓపెన్ చేసి బయటకు వచ్చాను. ఆమె ఇంకా బయట నుండి లోపలికి వచ్చింది. ఆమె నా చెప్పుల్ని గమనించింది. నేను వచ్చింది ఆమెకు అర్థమైపోయింది. నా కోసం వెతకడం స్టార్ట్ చేసింది. నేను మెల్లగా పాక్కుంటూ డోర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఆమె ఇంటిని అంతా వెతుకుతూ ఉంది. ఇంక నేను ఆ డోర్ని ఓపెన్ చేయగానే ఆ శబ్దం, అంటే ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి శబ్దం అయితే వస్తుందో ఆ శబ్దానికి ఆమె నేను డోర్ దగ్గర ఉన్నా అని గమనించేసింది. ఇంకా ఆమె నా వైపుకి పరిగెత్తడం మొదలుపెట్టింది. నేను పాక్కుంటూ విజిల్ వేశాను. బయట నా డాగ్ మ్యాక్సీ ఉంది. దానికి బాగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నా విజిల్ని అది గమనించింది. బయట నుండి అది గేట్ పైకి దూకింది. దూకి నేరుగా వచ్చి నా మీద అటాక్ చేయబోతున్న ముసలావిడ మీద అది దూకేసింది. దూకి ఆమెను కరిచింది. సో అలా జరుగుతూ ఉండగా ఆ ముసలావిడ చేతిలో ఉన్న కత్తితో మ్యాక్సీని పొడిచేసింది. మ్యాక్సీ నన్ను కాపాడుతూ అది చనిపోయింది. నేను ఆ ముసలావిడ వల్ల నా ఫ్రెండ్ని ఇంకా నా డాగ్ని కోల్పోయాను. తర్వాత రోజు పోలీసులు వచ్చి ఆ ఏరియాని అంతా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఆమె యాక్చువల్గా ఒక కెనబల్ అని కన్క్లూడ్ చేశారు. కెనబల్ అంటే మనుషుల్ని తినే మనుషులు. వీళ్ళు యాక్చువల్గా చాలా దేశాల్లో ఇంకా ఉన్నారు. వీళ్ళు మనుషుల్ని కిరాతకంగా చంపి తింటారు.